నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో నేడు చైర్పర్సన్ల ఎన్నిక. ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్ బీఆర్ఎస్. మేయర్ చైర్పర్సన్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్. 5 కార్పొరేషన్లు 81 పురపాలికలు హస్తగతం. బంగ్లాదేశ్లో నేడు కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం. తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన లోక్సభ స్పీకర్. ఈ నెల 25-26 తేదీల్లో ఇజ్రాయెల్లో ప్రధాని పర్యటన. అన్ని రకాల సహకారాలపై చర్చిస్తామన్న నెతన్యాహు. అమెరికాలోని రోప్ ఐలాండ్ వద్ద దుండగుడి కాల్పులు. 2 మృతి, అనంతరం ఆత్మహత్య. 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నేడు జరగనుంది. వివిధ కారణాలతో వాయిదా పడిన మున్సిపాలిటీల్లో ఇవాళ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, ఇల్లందు, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లని ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు నిన్న ప్రమాణ స్వీకారం చేయని కౌన్సిలర్లతో ప్రమాణం చేయిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఒకవేళ ఇవాళ కోరం లేకపోతే స్థానిక ఎన్నికల అధికారులు ఎస్ఈసికి నివేదిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మరో తేదీని ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినా ఎన్నిక పూర్తి చేస్తుంది. నిన్న పలు చోట్ల తలెత్తిన గందరగోళ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసులకు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు విధులు, బాధ్యతలు, అధికారాలు, పాలన నిర్వహణపై త్వరలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడిన మున్సిపాలిటీలపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. తొర్రూరుకి ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జనగాం మున్సిపాలిటీకి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణని నియమించారు. ఇబ్రహీంపట్నంకి ఎమ్మెల్యేలు బాలునాయక్, వీర్లపల్లి శంకర్, క్యాతన్పల్లికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఖానాపూర్ మున్సిపాలిటీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డిని నియమించారు. ఇంద్రేశం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాగజ్ నగర్ మున్సిపాలిటీకి ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పరిశీలకులుగా నియమించారు. జహీరాబాద్కి మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిని నియమించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వాయిదా పడిన ఆయా చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేట్లు పార్టీ పరంగా ఆ పరిశీలకులు చొరవ చూపుతారని వివరించారు. వాయిదా పడిన 11 మున్సిపాలిటీలలో అవకాశం ఉన్నంత వరకు కాంగ్రెస్ వశం చేసుకునే దిశలో కసరత్తులో భాగంగా పరిశీలకులను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హంగు వచ్చి చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికలు జరగనున్న 8 పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో మాట్లాడిన కేటీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక నాయకత్వానికి అన్ని విధాల అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరపున సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా పంపుతున్నట్లు తెలిపారు. కేటీఆర్ ఆదేశాలతో పార్టీ సీనియర్ నేతలు తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఎన్నికలు జరగనున్న 8 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టంగా చైర్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొర్రూరుకు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. జనగామకి మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, క్యాతనపల్లికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఖానాపూర్ బాధ్యతలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్కి అప్పగించారు. ఇంద్రేశం ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిని నియమించారు. కాగజ్ నగర్కు మాజీ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డికి ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. ఇబ్రహీంపట్నం బాధ్యతను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ షంభీపూర్ రాజుకు అప్పగించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఆ 8 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్న కేటీఆర్, కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 80% పైగా కార్పొరేషన్, మున్సిపాలిటీలు హస్తం ఖాతాలో చేరాయి. 116 మున్సిపాలిటీలో 11 చోట్ల చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడగా 86 చోట్ల పీఠాలని అధికార పార్టీ కైవసం చేసుకుంది. 18 పురపాలికల్ని బీఆర్ఎస్ దక్కించుకోగా బీజేపీ కరీంనగర్ మేయర్తో పాటు నారాయణపేట మున్సిపాలిటీని దక్కించుకుంది. పార్టీల ఎత్తుకు పై ఎత్తులతో అనేక మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో నగర పురపాలక సంఘాల పీఠాల్లో అత్యధికంగా హస్తం పార్టీకి దక్కాయి. పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన వాటితో పాటు హంగొచ్చిన చోట ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. 7 నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 5 చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐతో కలిసి గెలుచుకోగా కరీంనగర్లో కాషాయ జెండా ఎగిరింది. నగరపాలక సంస్థల్లో బీఆర్ఎస్ ఎక్కడా పోటీలో లేదు. 116 పురపాలక సంఘాల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా పలు కారణాలతో 11 చోట్ల వాయిదా పడ్డాయి. ఎన్నిక జరిగిన 105 మున్సిపాలిటీల్లో 81 కాంగ్రెస్ కి దక్కాయి. బీఆర్ఎస్ 18, బీజేపీ 1 చోట గెలిచాయి. నాటకీయ పరిణామాల మధ్య భైంసా, ఆదిలాబాద్, జమ్మికుంట, మహబూబాబాద్ చైర్మన్ స్థానాన్ని స్వతంత్రులు దక్కించుకోగా వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ వశమైంది. రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్కు ఎన్నిక జరగ్గా అందులో 5 దక్కించుకున్న కాంగ్రెస్ కొత్తగూడెంలో మాత్రం ఒప్పందం ప్రకారం తొలుత సిపిఐకి అవకాశమిచ్చింది. కరీంనగర్ మినహా నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్తో పాటు ఉత్కంఠ మధ్య నిజామాబాద్ మేయర్ స్థానాన్ని హస్తగతం చేసుకుంది. 60 మంది సభ్యులున్న నిజామాబాద్లో బీజేపీకి 28, కాంగ్రెస్ 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్ 1 చోట గెలిచింది. ఆ సభ్యుడిని కూడా కాంగ్రెస్ తమ వైపుకు తిప్పుకుంది. ఎక్సఫిషియో సభ్యులతో కలిసి బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపి విజయం సాధించింది. కరీంనగర్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం జరిగినా బీఆర్ఎస్ సభ్యులు తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ గెలుపొందింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కరీంనగర్పై కాషాయ జెండా ఎగురవేశారు. ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. కాంగ్రెస్కు బీఆర్ఎస్, బీఆర్ఎస్కు బీజేపీ, బీజేపీకి బీఆర్ఎస్ ఇలా ఒక పార్టీ నుంచి గెలిచిన వారు ఇంకో పార్టీకి మద్దతివ్వడమే కాకుండా స్వతంత్రులకు భారీ మొత్తాలు చెల్లించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి కొన్ని చోట్ల సఫలీకృతమయ్యారు. కొన్ని చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని పంచుకున్నారు. పార్టీ తరపున టికెట్ రాలేదని రెబల్గా గెలిచిన కొందరికి అనూహ్యంగా చైర్మన్ పదవులు దక్కాయి. అన్ని పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్లయ్యారు. కొన్ని చోట్ల ఆధిక్యమొచ్చిన పార్టీలు అవకాశాన్ని కోల్పోయాయి. ఆదిలాబాద్లో బీజేపీ, భైంసాలో ఎంఐఎంకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎక్సఫిషియో సభ్యులతో కలిసి సమానంగా ఓట్లు వచ్చిన చోట స్వతంత్రుల్లో ఒకరిని తమ వైపు తిప్పుకునేందుకు జరిగిన ప్రయత్నాల్లో కొన్ని చోట్ల సఫలమైతే మరికొన్ని చోట్ల వాయిదాలు పడ్డాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగిన 116 పురపాలక సంఘాల్లో 81 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధిక పీఠాల్ని గెలుచుకుంది. 26 స్థానాలున్న భైంసాలో 12 స్థానాలతో ఎంఐఎం పెద్ద పార్టీగా అవతరించగా 4 ఎంఐఎం రెబల్స్ గెలిచారు. కాంగ్రెస్ 1, బీజేపీ 6, స్వతంత్రులు 7 ఉండగా బీజేపీ రెబల్గా గెలిచిన స్వతంత్ర అభ్యర్థికి అందరూ మద్దతు పలికారు. ఎంఐఎం రెబల్స్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగపడింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎంఐఎం రెబల్ కు వైస్ చైర్మన్ గా అవకాశమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఒకరు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి విజయం సాధించారు. బీజేపీ సభ్యులు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఓటింగ్లో పాల్గొనలేదు. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలికాయి. బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. మహబూబాబాద్లో 36 వార్డులకు కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11, సిపిఎం 3, సిపిఐ 3, బీజేపీ 1, స్వతంత్రులు 5 చోట్ల విజయం సాధించారు. 4 స్వతంత్రుల్ని కాంగ్రెస్లో చేర్చుకోవడంతో పాటు సిపిఐ మద్దతు కూడగట్టుకున్నారు. స్వతంత్రుల్లో ఒకరిని చైర్పర్సన్ను చేశారు.
కాంగ్రెస్లో కొనసాగాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాలలో కాంగ్రెస్ జెండా మోసిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని వేడుకున్నా అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అన్యాయం జరిగిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో మద్దతిచ్చానని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో పనిచేస్తున్నా అంటున్న ఎమ్మెల్యే సంజయ్కు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ప్రశ్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ నుంచి తమ వర్గంపై వేధింపులు తప్పవని జీవన్ రెడ్డి ఆరోపించారు. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను, ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులను కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. నేను నా పట్ల భిన్నాభిప్రాయం పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి. అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసామే కేసీఆర్ ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సంబరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ వలసవాదిని అవకాశం తీసుకొని మా నెత్తిని ఉద్ది ఆయన ఆధిపత్యంలో పనిచేయాలని చెప్పంటే మా మనోభావాలు ఏం కావాలి? మా ఆత్మ అభిమానం ఏం కావాలి? మా ఆత్మ గౌరవం ఏం కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2 నుంచి జూన్ 2 వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శాఖల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎస్ నేతృత్వంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. రానున్న కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు రేపటిలోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, ఆరోగ్య శాఖల్లో ఆ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికైన వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, మేయర్లు తదితర ప్రజా ప్రతినిధులకు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్ల మరమ్మతులు, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించారు. జనాభా లెక్కల సన్నాహాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇల్లు లెక్కించనున్నారు. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని, సమయానుకూలంగా సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు. జనాభా లెక్కల కోసం ఎంతమంది సిబ్బంది అవసరం, ఎలాంటి సదుపాయాలు కావాలో అంచనాలు తయారు చేయాలని అధికారులని రామకృష్ణారావు ఆదేశించారు. అన్ని అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. డిజిటల్ రూపంలో జనగణన జరగనున్నందున మురికి వాడలు, మారుమూల ప్రాంతాల్లో సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సుమారు 90,000 మంది ఉద్యోగులు ఆ ప్రక్రియలో పాల్గొంటారని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలోని భూములు ప్రభుత్వాన్వేనని, కంచె వేయడానికి అనుసరించే విధానం ఏమిటని హైడ్రాని హైకోర్టు ప్రశ్నించింది. ఉత్తర్వులిచ్చినా ఎందుకు అమలు చేయలేరని హైడ్రాని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో 1600 చదరపు గజాల భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలున్న కోర్టులను అతిక్రమించి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు కోర్టులకు అతీతమన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రైవేటు స్థలంలో సెప్టిక్ ట్యాంకుకు అడ్డంగా ఉన్న కంచెను తక్షణం తొలగించాలని, ప్రైవేటు స్థలంలో ఉన్న బోర్డును తొలగించాలని ఆదేశించింది. తమ స్థలానికి, ఇంటికి చెందిన స్థలాల చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టారు. వాదనలు వినిపించిన హైడ్రా తరపు న్యాయవాది ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి నోటీసులు జారీ చేసి ప్రభుత్వ స్థలాలకు కంచె వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత కేసులో సెప్టిక్ ట్యాంక్ పక్కన
పక్కనే ఉన్న ప్రభుత్వ భూమికి కంచె వేశామని, పిటిషనర్లకు చెందిన స్థలానికి కాదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ నిబంధనల ప్రకారం చేస్తే వివరాలు ఇచ్చేందుకు గడువు ఎందుకు అవసరమన్నారు. దాదాపు 400కు పైగా హైడ్రాకు వ్యతిరేకంగా పిటిషన్లు నమోదయ్యాయని, అందులో ఎన్నింటిలో కౌంటర్లు దాఖలు వేశారని ప్రశ్నించారు. ప్రైవేటు స్థలంలో ఉన్న కంచెను రికార్డులు పరిశీలించి తొలగించాలని ఆదేశించారు. గత వారం ఇచ్చిన ఆదేశాల అమలయ్యాయా లేదో చెప్పాలని హైడ్రే న్యాయవాదిని ఆదేశించింది. ఓ ఇంటి చుట్టూ వేసిన కంచెకు సంబంధించిన వివరాలు సమర్పించాలని విచారణను వాయిదా వేసింది. పాత 10 పైసల నాణేలు పంపిస్తే 57 లక్షలు ఇస్తానంటూ సెంట్రింగ్ కార్మికుడి నుంచి 1,67,000ను సైబర్ నేరగాలు కొట్టేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు రాజయ్య యూట్యూబ్లో పాత నాణేలు 3 నోట్లు కావాలంటూ ప్రకటన చూశాడు. ఆకర్షితుడైన రాజయ్య వారిని సంప్రదించగా నితిన్ కుమార్ సింగ్ అంటూ ఒకరు మాట్లాడారు. పాత నాణేలు నోట్లతో వ్యాపారం చేస్తానని, తనకు 10 నాణేలు కావాలని, అవి సమకూరిస్తే 57 లక్షలు ఇస్తానని నమ్మించాడు. నిజమేనని భావించిన రాజయ్య తన దగ్గర ఉన్నాయని చెప్పాడు. తాను నాణం తీసుకోవాలంటే తొలుత 750 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైబర్ నేరస్తుడు QR కోడ్ పంపాడు. రిజిస్ట్రేషన్ సహా ఇతర పేర్లతో 12,300 వసూలు చేశాడు. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ వ్యాన్, GST అంటూ పలు కారణాలు చెప్పి రాజయ్య నుంచి సైబర్ నేరస్తుడు 1.67 లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ డబ్బు పంపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ను ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు. గతేడాది కరీంనగర్లో నిర్వహించగా ఈసారి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో స్పోర్ట్స్ మీట్ జెర్సీ పథకాలను రమేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ స్పోర్ట్స్ మీటును రోడ్డు భద్రతలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఇతివృత్తంతో నిర్వహించినట్లు సిపి తెలిపారు. తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించడమే దీని ప్రధాన ఉద్దేశమని సిపి వివరించారు. విభాగాలు 31 క్రీడలు ఉన్నాయి. 3,000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి నుంచి సివిల్ గానీ, AR గానీ, బెటాలియన్స్ ఫోర్స్ ఈ 3 రకాల విభాగాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇతర వింగ్స్ మరియు మినిస్ట్రియల్ సిబ్బంది కూడా పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు బుధవారం ఉదయం 9 గంటలకు ఇక్కడికి వచ్చి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి క్రీడా పతాకాన్ని ఎగరవేసి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభిస్తారు. అప్పుడు ఈ క్రీడా ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి. మొయినాబాద్లో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగ్లాల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తమ అధినేత చెప్తున్నది, తమ మాస్టర్ చెప్తుంది, తమ శిక్షకుడు, తమ హ్యాండర్ చెప్తుంది యథాతథంగా ఆచరించడం తెలుసు. ఇక్కడ 5 రకాల లోపల కెనైన్స్ ఉన్నాయి. మామూలుగా మనం వింటూ ఉంటాము, సెక్రటరీ చదవాలి అంటుంటాం. అదే కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. అయితే కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. అది చెప్పేవాడు ఖచ్చితంగా మనకంటే జ్ఞానులై ఉంటారు, హోదా ఉంటుంది, అనుభవం ఉంటుంది. కాబట్టి వినాలి. ఇదిగో నమస్కరించిన విషయం. उसको दे दो सर, they will review for you to ఇష్టమైన ఆహార పదార్థాన్ని దగ్గరికి తీసుకొచ్చినా కానీ కనీసం ఏర్మూడ వేసేవారు
पानी निकल रहा है। అది గుడ్డు పట్ల వంచన కాదు, గుడ్డు వదలలేదు కాదు, కానీ ఆ వ్యక్తి పట్ల ఉండే విశ్వాసాన్ని తమ మాస్టర్ చెప్పారు. ఎవరు ఏది చేయాలో అది చేస్తేనే బాగుంటుందని దానికి ఉదాహరణ. ఎంత ప్రేమగా నిన్నే ఎంత జరిగింది. దానికి ఇష్టమైనటువంటి ఫుడ్ పూర్ణ ప్రోకార్ కెనైన్ అని మన దంతాల్లో కూడా ఒక రకం కెనైన్, అంటే మాంసాహారానికి అనుకూలమైనటువంటి దంతాల అమెరికాది. ఇప్పుడు కీప్ ఫార్ పాయింట్ సుదర్శన్ గారు, ఏది తెలంగాణ సేవలిస్తున్న సురేష్ రెడ్డి, కరీంనగర్ సేవలిస్తుంది తెలంగాణ సిఐ సేవలిస్తున్న సురేష్ రెడ్డి. చూడొచ్చు, అబ్జర్వ్ చేయండి. తన చేతిలో ఉన్నటువంటి వస్తువుని జాగ్రత్త చూస్తారు. అబ్జర్వ్ చేయండి, జాగ్రత్త చూస్తున్నాడు. తన చేతిలో ఉన్నటువంటి ఐటమ్ జాగ్రత్త చూస్తున్నాడు. అది కెనానికి తెలియదు, కానీ తన తెచ్చి పంపినప్పుడు మళ్ళీ అదే ట్రాక్ పట్టుకుని ఏ విధంగా చూడవచ్చు. బంగ్లాదేశ్లో ఇవాళ నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ BNP చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ప్రధాని మోదీకి BNP ఆహ్వానం పంపినప్పటికీ ఇవాళ ఆయన భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో సమావేశం కానుండటంతో ఆయన స్థానంలో ఓం బిర్లా ఢాకా వెళ్లారు. ఫిబ్రవరి 12న జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో BNP పార్టీ భారీ విజయం సాధించింది. 2 దశాబ్దాల విరామం తర్వాత ఆ పార్టీ బంగ్లాదేశ్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్లోని ఎమ్లించ్ ఎరీనా అనే ఇండోర్ హాకీ స్టేడియంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నిందితుడు సహా మరో 2 మృతి చెందారు. దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కాల్పులో తీవ్రంగా గాయపడ్డ మరో 3కి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడ హాకీ ఆడుతున్న హైస్కూల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలం నుంచి దూరంగా పరుగులు తీశారు. కుటుంబ సభ్యులతో జరిగిన వివాదం కారణంగా దుండగుడు సహనం కోల్పోయి ఈ ఘాతుకానికి తెగబడ్డట్లు పోలీసులు తెలిపారు. అతడికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇవాళ భారత పర్యటనకు వచ్చారు. ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు మహారాష్ట్ర, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో సమావేశం, ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 కార్యక్రమాన్ని ఇరువురు ప్రారంభించనున్నారని తెలిపింది. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని మోదీ, మెక్రాన్ సమీక్షించనున్నారని పేర్కొంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైన చర్చిస్తారని తెలిపింది. మోదీ ఆహ్వానం మేరకు భారత్కు వచ్చిన మెక్రాన్ ఈ నెల 19 వరకు 3 రోజుల పాటు పర్యటించనున్నారు.